వెల్కమ్ టు TG24 టీవీ. నేను మిస్ మమత. కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అల్లాపూర్ డివిజన్ లోని పలు కాలనీలలో పర్యటించారు. మొదటగా యూసఫ్ నగర్ హిందూ శ్మశాన వాటికను పరిశీలించి అక్కడ కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి కమిటీ వేసుకుని ప్రజలకు గ్రేవీ యాడ్ ను అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అనంతరం రాజీవ్ గాంధీ నగర్, బి బ్లాక్, సెంట్రల్ అల్లాపూర్, లక్ష్మీనగర్ ప్రాంతాల్లో నీటి సమస్య, పొల్యూషన్ వాటర్ వస్తుందని తెలుసుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించాలని అధికారులకు సూచించారు. అనంతరం పర్వత్ నగర్ లో సేవారేజ్ పైప్ లైన్ షేర్లింగపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ కలవడం వల్ల సమస్య ఎదురవుతుందని దీన్ని కూడా పరిష్కరించాలని కోరారు. అనంతరం గాయత్రి నగర్ వార్డ్ ఆఫీసులో అసోసియేషన్ సభ్యులు వారితో నిర్వహించిన సమావేశంలో పాల్గొని వారు తెలిపిన సమస్యలు తెలుసుకుని అధికారులకు అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబియా గౌసిద్దీన్, మేడ్చల్ జిల్లా మైనార్టీ అధ్యక్షులు మొహమ్మద్ గౌసిద్దీన్, డివిజన్ అధ్యక్షులు లింగాల ఐలయ్య, వీరారెడ్డి, తిరుపతి, బాబా, జావీద్, నూర్, ఖాదీర్, అన్ని వర్గాల అధికారులు, అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎస్టిమేషన్ తయారు చేసి ఒక 1 వీక్ లోపల నాకు ఏమని అడుగుతా ఉన్నాను, ఏమేమైతే మీరు ఇచ్చారో ఇంకా కొన్ని శాంక్షన్ అయినాయి ఆల్రెడీ. అది ఇచ్చమంటే కొన్ని శాంక్షన్ అని మళ్ళీ శాంక్షన్ ఇప్పిస్తాను. ఏమైనా డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నా, రోడ్లు ఉన్నా అది ఇమ్మీడియట్గా నేను 1 వీక్ లోపల ఏమంటున్నాను అవన్నీ నేను తీసుకొని కమిషనర్ తెలిపి శాంక్షన్ తీసుకొస్తానండి. 80% ఏం కాదు, ఏం చూడదు, వీళ్ళతో ఏమవుతుంది, మాధవరంతో ఏం కాదని ఉండదు, చాలా సీరియస్గా తీసుకుంటాడు. 2.5 ఏళ్ళు ఓపిక పెట్టాం, ఇంకా ఓపిక ఉండదు, ప్రజల పక్షాన ఉంటాం. 2.5 ఏళ్ళు చేస్తున్నాం కూడా చేయలేదు. ఈసారి ఏమి వదిలిపెట్టేది ఉండదు. మనమే అల్లాటప్పగా ఉంటుంది, అల్లాటప్పగా వచ్చి నేను కూర్చోవాలి. గతంలో నేను వచ్చిందంటే మీరు ఎన్ని కోట్లు అడితే అన్ని కోట్లు రిలీజ్ చేసి 1 వీక్ 10 డేస్లో టెండర్స్ ఉంటాయి. వాటి లేదు పరిస్థితి, నెలలు జరుగుతుంది. వాటర్ లైన్లకు వాటర్ సమస్య లేదు, వాటర్ ఉంది, మాకు ఈ ప్రాబ్లం ఉందని ఏ ఒక్కరో చెప్పలేదు నాకు మీటింగ్లలో. కాబట్టి పోతే గల్లీ వాటర్ సమస్య ఉంది, డ్రైనేజ్ సమస్య ఉంది, రకరకాల ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. నేను ఇప్పటి నుంచి ఈ 2.5 year ప్రజలలో ఎక్కడ 2.5 ఏళ్ళు టైం ఇచ్చినా వాళ్ళు చేయలేదు. ఇప్పుడు నేను వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. 80% ఇది ఇచ్చిన దానికి చేపించే బాధ్యత తీసుకుంటా. ఒకవేళ వాళ్ళు చేయలే పక్షంలో ఉంటే నాకు మీ అందరూ సహకారం ఇస్తే మున్సిపల్ ఆఫీస్ ముందే నిరాకరిస్తే చేస్తాను. ఈజీగా వదులుతాను, చేస్తాను. ఆ రోజు సబ్దానగర్, రాజీవ్ గాంధీ నగర్ కూడా రోడ్ లేదు, డ్రైనేజ్ లేదని ఆర్డర్ ఉన్నా కూడా వేసిన, వాటర్ లైన్ వేయొద్దన్నా వేసిన. ఎందుకు ఆ రోజు ప్రజలు ముఖ్యమన్నాం, ఎవడు వచ్చినా ఆకుండా అక్కడ వేసాం. ఇది వరకు వేయట్లేదు. సున్నం చెరువు నుంచి మైసమ్మ చెరువు దాకా 69 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి టెండర్ అయ్యి వర్క్ చేసి పోయిన సంవత్సరం వచ్చి నేను స్టార్ట్ చేయమని చెప్తే రేపే స్టార్ట్ చేస్తామని ఇప్పటివరకు చేయలేదు. వాళ్ళు సున్నం చెరువు చేస్తున్న దానికి వాళ్ళు అభినందిస్తూ కింద దాన్ని రేపు పొద్దున అవుట్లైన్ చేయకపోతే సున్నం చెరువు పాడే ప్రమాదం ఉంటుంది. ఆఫీసర్లు అర్థం చేసుకోవాలి. సున్నం చెరువు, మైసమ్మ చెరువు 69 కోట్లు శాంక్షన్ అయినాయి. టెండర్ అనేది 3 ఏళ్ళే. మనం ఇనాగ్రేషన్ కూడా చేశాం. భారత్ దర్గా నుంచి దీనిదయాల దాకా 103 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ అయ్యి టెండర్ అయినా ఎన్ని పని చేయట్లేదు. ఎందుకు చేయట్లేదు నేను కమిషన్ దృష్టికి మనం తీసుకెళ్ళా. ఈసారి సంగీతానికి సింతకాన్ని రాలవు. ఈసారి నేను రంగంలో దిగుతా, ప్రజల పక్షాన్ని నిలబడతా, ఎట్టి పనులు ప్రాబ్లం సాల్వ్ చేస్తా. రెండు ఇప్పుడు బాబాయ్ ఏదైతే చెప్పిండో అవతలకు సంబంధించినటువంటి నీరు మన కాన్షియస్కి వస్తుందో అక్కడున్న జీఎం గారితో బండిగా మాట్లాడతా. వాళ్ళ లైన్ 600 అయినా 800 అయినా 900 లైన్ వేయించి దాన్ని వాళ్ళ దాన్ని కలిపే విధంగా అది గిట్ట మనకు కలిపిందంటే మన అల్లాపూర్ కానీ, నవల్లాపూర్ కానీ, లేకపోతే పర్వత్ నగర్ కానీ, వివేక కానీ అంతా కూడా పాడయ్యే ప్రమాదం ఉంది. దాని గురించి కూడా నేను తెప్పించి ఎంపీ దగ్గర మీటింగ్ పెడతా. ఒకరోజు ఎంపీ దగ్గరికి అసోసియేషన్ అందరినీ ఇంపార్టెంట్ చేయడానికి మేజర్ ఇష్యూ సమస్య ఉంది. జ్యోతినగర్ సమస్య ఉంది, చాలా భయంకర సమస్య. అది ప్రైవేట్ ల్యాండ్ ఉంది, దాన్ని ఎక్వైర్ చేసి తీసుకోవాలి, తీసుకుంటలేదు. మనం ఉన్నప్పుడు వేసాము.
ఇంకొక 3 మీటర్లు 4 మీటర్లు వేస్తే ప్రాబ్లమే సాలేదు. 30 మీటర్లు 40 మీటర్లలో కాదు, కానీ ఆ 3 మీటర్లు 4 మీటర్లు కూడా వేయలేని పరిస్థితి లేదు. ఏమంటే కోట కేసు ఉన్నప్పుడు రకరకాలుగా చేస్తూ ఉన్నాను. కాబట్టి నేను అన్నింటి మీద చేస్తాం. మనం ఇచ్చిన టైం ఇచ్చాము. 1 ఇయర్ అంటే 1 ఇయర్ ఇస్తారా, గవర్నమెంట్ మొన్ననే వచ్చింది కదా అన్నారు. 2 ఏళ్ళు అంటే 2 ఏళ్ళు అన్నారు. ఎప్పుడు 2.5 ఏళ్ళు 3 ఏళ్ళకి వచ్చింది. ఇంకోటి డబుల్ బెడ్రూమ్ అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి మీరు మళ్ళీ డబుల్ బెడ్రూమ్ మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోండి. వాళ్ళు మేము ఇస్తున్నామని ప్రకటించారు. మీరు అప్లికేషన్ పెట్టకపోతే మీరు అప్లికేషన్ పెట్టలేదు, మేము ఇవ్వలేమంటారు. దయచేసి డబుల్ బెడ్రూమ్ ఉన్న వాళ్ళు కానీ పింఛన్దారులు, అప్పుడు గతంలో మనం 44,000 మంది పింఛన్లు ఇచ్చాము. మన ప్రభుత్వంలో 10,000 12,000 మంది కొత్త పింఛన్లు ఇచ్చాము. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇవ్వబోతున్నామని చెప్పారు. ఇప్పుడు మీరు అప్లై చేసుకోకపోతే వాళ్ళు ఇయ్యరు. అప్లై చేసుకోండి, రాకపోతే ఖచ్చితంగా నేను కలెక్టర్ దగ్గర కూర్చొని మీకు నిజమైన నిరుపేదలు పింఛన్లు వచ్చేదానికి, రేషన్ కార్డులు వచ్చేదానికి, ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ నిరుపేదలు ఉండి వాళ్ళు ఇస్తున్నప్పుడు మీకు రాకపోతే నేను మీకు సపోర్ట్గా ఖచ్చితంగా వచ్చి నిలబడతాను. మీరు మళ్ళొక్కసారి మండల ఆఫీసులో ఉంటే కానీ లేకపోతే మన కేసీఆర్ ఉన్నటువంటి ప్రగతి భవన్ ఏదైతుందో ఇప్పుడు వాళ్ళు పెట్టినటువంటి భవన్లో పోయి ఇచ్చి కాంపేజ్ దగ్గర పెట్టుకోండి. ఎవరైనా అందరూ అసోసియేషన్ చెప్తున్నా మీకు ఎవరైనా డబుల్ బెడ్రూమ్ అడిగినప్పుడు అలా పోయి స్టాంప్ వేసుకోమని చెప్పండి. జీరోస్కి దగ్గర పెట్టండి. వాళ్ళు ఇచ్చేటప్పుడు మనం అందరం చూసుకుందాం. మన వాళ్ళకి అన్యాయం జరిగితే వదిలిపెట్టే శక్తి ఉండదు. ఎందుకంటే 40,000 కట్టింది మనమే. 1,00,000 కడితే 61,000 మనం ఇచ్చాం. ఇంకా 39,000 ఇళ్ళు మనం కట్టినవి ఉన్నాయి. కాబట్టి అవి ఏమని అడుగుతున్నాం. అవి ఇస్తే కనీసం కొంతమందికి వస్తుంది. కొంచెం అప్లికేషన్ పెట్టుకోండి. ఆ గవర్నమెంట్లో మీరు అప్లికేషన్ పెట్టుకురు, మా గవర్నమెంట్లో పెట్టిరని అంటారు. కాబట్టి ఈ గవర్నమెంట్ కూడా పెట్టండి. తప్పించుకొని కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ గవర్నమెంట్లో కూడా కాన్షియస్లో ఉన్న వాళ్ళు కానీ ఉన్నటువంటి అల్లాపూర్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరెవరు అప్లికేషన్ పెట్టుకున్నారనేది కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. మీ కార్పొరేటర్కి ఇచ్చిన చెక్ చేసుకోండి. వచ్చిన వాళ్ళు తీసేయండి, రాని వాళ్ళు మళ్ళీ ఒకసారి ఇచ్చిరండి. అసలే అప్లికేషన్ పెట్టిన వాళ్ళు, ఆ రోజు అప్లికేషన్ పెట్టలేమన్న వాళ్ళు కూడా మళ్ళీ ఇచ్చిరండి. ఇంకోటి 2, ఆధార్ కార్డు తెలంగాణలో ఉండాలి, ఆధార్ కార్డు కుక్కడపల్లి ఉండాలి. ఆధార్ కార్డు ఆంధ్రప్రదేశ్లో, ఆధార్ కార్డు మహారాష్ట్రలో ఉంటే ఇక్కడ స్కీములు బెనిఫిట్ చెందవు అనేది గవర్నమెంట్ ఆలోచన. అది కూడా గుర్తుంచుకోండి. 23వ తారీఖు నుంచి SIR ఏవైతే ఓటు కార్యక్రమం జరగబోతుంది అది చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మీ చేత పని. ఓటు ఉంటేనే ఎవడైనా భయపడుతున్నా అనుకుంటుంది. మీరు ఓటు లేకపోతే రేపు పొద్దున ఎప్పుడు అర్థం అవుతుంది. ఎవరు ఓట్లని అప్లోడ్ చేస్తారు. రేపు ఓటు లేదని చెప్పి స్కీమ్ బంద్ చేస్తారు. కాబట్టి 23వ తారీఖు నుంచి BLRO ఏమంటారు వాళ్ళు వస్తారు. అలా లిస్టు ఈ వార్డ్ ఆఫీస్కి అప్పచెప్పిస్తారు. ఏ డివిజన్లో ఏ బూత్లో ఎవరెవరు ఉన్నారో చూసి వాళ్ళని పట్టుకొని చేయండి. ఎందుకంటే మొన్న గౌతమ్ నగర్ 14 డివిజన్లో 15 బూతులను ఒకటేసారి తీసి పడేశారు. ఆ 15 బూతులలో కూడా ముస్లిం సోదరులే ఉన్నారు. ఒక్కటేసారి తీసేస్తే గడబడేసి మళ్ళీ యాడ్ చేశారు. ఇది జాగ్రత్తగా ఆలోచించండి. హిందువులు కానీ, ముస్లిం కానీ, క్రైస్తవులు కానీ ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ మాకు అవసరం అనుకుంటే వాళ్ళ ఇష్టం. మేము ఇక్కడ కాదు మహబూబ్నగర్లో పెట్టుకుంటే వాళ్ళ ఇష్టం, వెళ్ళి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఓటు హక్కు విషయంలో 23వ తారీఖు జరిగేదానికి కీలక పాత్ర వహించండి. మిగిలిన రాజకీయాలు కాదు, ఇలా ఓటు హక్కు ఉంటేనే రేపు అన్నిటికీ రకాలుగా ఉంటుంది. ఓటు లేకపోతే రేపు ఇది రాజకీయంగా దెబ్బ, స్కీమ్లలో దెబ్బ, అన్ని రకాలుగా దెబ్బనే. కాబట్టి పెద్ద ప్రమాదం వస్తుంది. SIR అనేది దేశంలో ఒకరికి ఒక ఓటు ఉండాలని తీసుకొచ్చి మంచి సంతోషం. అనేది నెగిటివ్ కాదు, ఒక్కోటి ఉండే సంతోషమే. పెట్టుకున్నటువంటి వాళ్ళు ఎక్కడైనా డిసైడ్ చేసుకోండి. 06 ఫామ్స్ ఇస్తే కొత్త ఓటు చేంజ్ అవుతుంది, 07 అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది, 08 అయితేనేమో ఇక్కడ నుంచి కొద్దిగా స్టేట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇవి ఉంటాయి, వాళ్ళు చెప్తారు మీకు. ప్రతి బూత్ నంబర్లు కూర్చుంటారు. వాళ్ళు 22వ తారీఖు నాడు వేస్తారు. ఏ అసోసియేషన్ వాళ్ళు, ఏ కులస్తులు, ఎందుకంటే మన దగ్గర అన్ని ప్రాంత ప్రజలు ఉంటారు. తెలంగాణ బిడ్డకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉంటారు, మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, ఒరిస్సా వాళ్ళు ఉన్నారు. వీళ్ళని చూసుకోండి. మేము అక్కడనే చేంజ్ చేస్తాం సార్, మాకు అక్కడ బెనిఫిట్ అంటే మనం ఏం చేయలేం కదా. కాబట్టి మీ ఇష్టం. తెలంగాణ బిడ్డ అనుకున్నారు తెలంగాణలో చేంజ్ చేసుకోండి, వేరే ఏదైనా చేసుకుంటా అంటే మీ ఇష్టం. దాంట్లో భయం ఏం లేదు. ఆ 20 రోజులు మీరు ఏం నెగ్లెక్ట్ చేసినా ఓటు విషయంలో
ఖచ్చితంగా మీ ప్రమాదం ఉంది. దాన్ని తక్కువ అంచనా వేయకండి. హాయ్ అండి, నేను మీ సత్యశ్రీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ TG24 TV.